ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా వద్దులే. నేను అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఎవరిని చూసినా అమ్మలాగే కనిపిస్తున్నారు. బామ్మా, ఏంటమ్మా? ఆ పెట్టేంటి? చాలా రోజుల నుంచి అక్కడే ఉంది. ఏముంది అందులో? ఏమోనే, నేను మర్చిపోయాను. ఉండు చూస్తాను. ఏంటి బామ్మా ఇవన్నీ? ఇవన్నీ మీ తాతయ్య వస్తువులమ్మా. ఆయన చనిపోయిన తర్వాత ఈ పెట్టెలో పెట్టి అక్కడ పెట్టాను. ఇన్ని రోజులు ఇవి ఉన్నాయన్న సంగతి మర్చిపోయాను. తాతయ్య ఫోను. ఈ ఫోన్ నేను వాడుకుంటాను బామ్మా. తర్వాత వాడుకుందు గాని ముందు ఆ ఫోన్కి ఛార్జింగ్ పెట్టి చదువుకోపోమ్మా. సరే బామ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. ఫోన్ చేశారేంటి? ఏం లేదు మేడం, మన కన్స్ట్రక్షన్ సైట్లో వర్క్ జరుగుతుంది. మెటీరియల్స్కి ఫండ్ కావాలి. ఆ కన్స్ట్రక్షన్కి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది కదా? అయింది మేడం, బట్ ఇంకా ప్రాసెస్లోనే ఉంది. 1 వీక్ ఆర్ 10 డేస్ పడుతుందని బ్యాంక్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. అప్పటి వరకు మన దగ్గర ఫండ్స్ లేవా? లేవు మేడం. మనకి రావాల్సిన ఫండ్స్, మనకి బిల్స్ ఇవ్వాల్సిన కంపెనీలు ఉన్నాయి కదా? ఆ డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి మేడం. సరే, వీళ్ళందరికీ మెయిల్ చేయండి. రెస్పాండ్ కాకపోతే ఫోన్ చేసి ఫాలో అప్ చేయండి. వదినా, వాళ్ళతో నేను మాట్లాడతాను. అలాగే అనంత్ గారు, వెంటనే మనకి రావాల్సిన ఫండ్స్ వచ్చేలా చూడండి. సరే వదినా. నాకు దక్కాల్సిన గౌరవం, నేను తీసుకోవాల్సిన డెసిషన్స్, నేను ఉండాల్సిన సీటు నా నుంచి లాగేసుకుంది. ఏ రోజుకైనా సరే నేను తిరిగి ఆ ఎండి సీట్ని సాధిస్తాను. ఇది శంకరం గారికి సంబంధించిన ఫైల్ మేడం. మేనేజర్ గారు, ఎవరో పెద్ద ఆయన మన చిట్ ఫండ్ కంపెనీలో చిట్టు వేశారు. ఆ అమౌంట్ క్లియరెన్స్ కోసం వచ్చారు. అమౌంట్కి ఆయన రావడం ఎందుకు?
మన వాళ్లే వాళ్ళకి చెక్ పంపిస్తారు కదా. ఆయనకి చెక్ ఇవ్వడానికి ఆయన ఇచ్చిన అడ్రస్లో లేరు మేడం. ఫోన్ నెంబర్ కూడా మార్చడంతో ఆయన్ని ట్రేస్ చేయడం చాలా కష్టమైంది. చివరికి ఆయనంతటా ఆయనే రావడంతో అమౌంట్ సెటిల్ చేస్తున్నాం మేడం. ఆయనకి వెంటనే అమౌంట్ ఇచ్చి త్వరగా పంపించేయండి. అండ్ మన దగ్గర ఇలా క్లియరెన్స్ అయ్యి అమౌంట్ తీసుకోకుండా ఉన్న కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. వెంటనే ఆ ఫైల్స్ నా ముందు పెట్టండి, నేను ఒకసారి చెక్ చేస్తాను. అలాగే మేడం. మన మీద నమ్మకంతో రూపాయి రూపాయి పోగేసి మరి మన దగ్గర వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము దాచుకుంటారు. అలాంటి వాళ్ళ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. వెంటనే ఆ ఫైల్స్ తీసుకురండి. సరే మేడం. మేడం. ఎక్స్పెండిచర్ ఫైల్ ఇటు ఇవ్వండి. ఓకే మేడం. ఏంటి పని చేయకుండా ఫోన్ చూసుకుంటున్నావు? అబ్బే ఏం లేదు వదినా. నటించుకు. నీ ఫ్రస్ట్రేషన్ ఏంటో, నీ ఆలోచన ఏంటో నువ్వు నన్ను ఆ క్యాబిన్లో చూసి ఏం అనుకుంటున్నావో కూడా నాకు బాగా తెలుసు. నీ నుంచి ఎండీ పోస్టు చివరి నిమిషంలో నేను తీసుకున్నాను. కాదు లాక్కున్నాను కదా. ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఉండాలి. ఆ ఫ్రస్ట్రేషన్ కంటే పని ముఖ్యం. ముందు పని మీద శ్రద్ధ పెట్టు. ఆ తర్వాత నువ్వు తినేసిన డబ్బులున్నాయి కదా, 25 లక్షలు. ఆ 25 లక్షలు కట్టడానికి నీకు టైం కూడా ఇచ్చాను. ఆ టైం కూడా దగ్గర పడింది. ఇన్ టైంకి ఆ డబ్బులు అకౌంట్లోకి రాకపోతే మొత్తం లెక్కలన్నీ బామ్మగారి ముందుంచి నీ లెక్క తేలుస్తాను. జాగ్రత్త. ఏంటి బెదిరిస్తున్నావా? ఇది బెదిరించడం కాదు, జస్ట్ ఫ్యూచర్ చెప్తున్నాను. నేనిచ్చిన టైంలోపు నువ్వు నొక్కేసిన డబ్బులు కక్కకపోతే నీ గుట్టు మొత్తం అందరికీ తెలిసేలా చేస్తాను. తర్వాత నీ స్థానమేంటో నీకు బాగా తెలుసు కదా.